పూర్వం నుంచి మనుషుల యొక్క సత్తా చూపించడం కోసం పెద్ద పెద్ద బిల్డింగ్స్ ని, స్టాచ్యూస్ ని కట్టడం, నగరాలను నిర్మించడం చేస్తూ వస్తున్నారు. అలాగే ఇప్పటి మోడర్న్ జనరేషన్స్ కూడా ముందు ఉన్న పెద్ద బిల్డింగ్స్ కంటే పెద్దగా కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇందులో మన ఇంట్లో కరెంటు పోతే ఇన్వర్టర్ బ్యాటరీ యూజ్ చేస్తే పవర్ వస్తుంది. సేమ్ అలాగే ఈ బిల్డింగ్స్ లో ఎనర్జీని స్టోర్ చేస్తారట. మనకు పవర్ చాలా అవసరం. అయితే ఎనర్జీని రకరకాలుగా జనరేట్ చేస్తున్నాం. సోలార్ ఎనర్జీ యూజ్ చేయాలంటే సూర్యుడు ఉండాలి. సూర్యుడు ఉన్నా కూడా మధ్యలో క్లౌడ్స్ అడ్డం వస్తే విండ్ వ్యాన్స్ తో జనరేట్ చేస్తున్నాం. మరి గాలి వేరే డైరెక్షన్ లో వీచితే అప్పుడు పవర్ ఆగిపోతుంది. మరి కొన్నిసార్లు సోలార్ పవర్, విండ్ పవర్ ద్వారా జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీ అనుకున్న దానికంటే ఎక్కువ జనరేట్ అయితే ఇప్పుడు మనకు స్టోరేజ్ గురించి గుర్తుకు వస్తుంది. జనరేట్ అయిన పవర్ ని మనము చాలా సార్లు స్టోర్ చేయలేకపోతున్నాం. ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసిన దానిని స్టోర్ చేయలేకపోతే అదంతా వేస్టే. మనము పవర్ స్టోరేజ్ ని బ్యాటరీస్ లో లేదా వేరే ఇతర మెథడ్స్ లో స్టోర్ చేస్తున్నాం. అయితే ఇంకా మన స్టోరేజ్ కెపాసిటీని పెంచుకోవాల్సి ఉంది. ఇప్పుడు మన బ్యాటరీ బిల్డింగ్స్ లోకి ఎంటర్ అవుదాం. SOM స్కిడ్మోర్, ఓవింగ్స్ మెరిల్ అనే ఆర్కిటెక్చర్ కంపెనీ ప్రపంచంలోనే చాలా ఎత్తైన బిల్డింగ్స్ ని, వరల్డ్ ట్రేడ్ సెంటర్, ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా కూడా వీళ్ళే కట్టారు. వీళ్ళు ఒక ఎనర్జీ స్టోరేజ్ కంపెనీ పవర్ వాల్ తో కలిసి కొత్తగా ఈ ఎనర్జీ స్టోరేజ్ బిల్డింగ్స్ ని కట్టబోతున్నారు. ఈ కాన్సెప్ట్ ని సింపుల్ గా తెలుసుకుందాం. మనం చిన్నప్పుడు ఒక చిన్న టాయ్ కార్ తో ఆడుకునే ఉంటాం. ఈ టాయ్ కార్ లో ఒక స్ప్రింగ్ ఉంటుంది. మనం అందులో ఉన్న కీని తిప్పినప్పుడు కార్ స్ప్రింగ్ లో ఎనర్జీ స్టోర్ అవుతుంది. కార్ మూవ్ అవ్వకపోయినా ఆ స్ప్రింగ్ లో ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది. కీని రిలీజ్ చేసినప్పుడు స్ప్రింగ్ రిలీజ్ అయ్యి కార్ మూవ్ అవుతుంది. సేమ్ ఇదే కాన్సెప్ట్ ని బిల్డింగ్ కి కూడా కనెక్ట్ చేసి చూద్దాం. పెద్ద బిల్డింగ్ కి చాలా కాంక్రీట్ బ్లాక్స్ ఉంటాయి. ఈ బ్లాక్స్ ని ఎలక్ట్రిసిటీ యూజ్ చేసి పైకి పంపిస్తారు. ఇది సేమ్ మనం కార్ లో కీ ఇచ్చినప్పుడు స్ప్రింగ్ వైండ్ అవుతుంది. బ్లాక్స్ ని పైకి మూవ్ చేయడానికి యూజ్ చేసిన ఎనర్జీ మాయం అవ్వదు. మనం చిన్న ఉన్నప్పుడు ఫిజిక్స్ లో ఒక సెంటెన్స్ విని ఉంటాం. ఎనర్జీ నెదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, ఇట్ ఓన్లీ కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ అని వినే ఉంటారు. ఎనర్జీని ఎప్పుడు నాశనం చేయలేము. కేవలం ఒక ఎనర్జీ ఫార్మ్ నుండి ఇంకొక ఎనర్జీలోకి మారిపోతుంది. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఆ ఎనర్జీ హైట్ లో ఉన్నందుకు పొటెన్షియల్ ఎనర్జీ లాగా స్టోర్ అవుతుంది. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి? ఇక్కడ మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. పొటెన్షియల్ ఎనర్జీ అంటే మనం హైట్ లో ఉన్నప్పుడు దాని యొక్క ఎనర్జీ ఉంటుందన్నమాట. కింద ఉన్నప్పుడు అంటే ఎత్తులో లేనప్పుడు దానికి పొటెన్షియల్ ఎనర్జీ ఉండదు. సేమ్ అలాగే ఇక్కడ కూడా పొటెన్షియల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తున్నాం. కానీ ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీలో స్టోర్ అయి ఉంటుంది. సేమ్ అలాగే ఇక్కడ కూడా పొటెన్షియల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు స్ప్రింగ్ లో ఉన్న ఎనర్జీ లాగానే బిల్డింగ్ బ్లాక్స్ లో కూడా ఎనర్జీ స్టోర్ అయి ఉంది. మనకు ఎలక్ట్రిసిటీ అవసరం ఉన్నప్పుడు ఆ ఎనర్జీ బ్లాక్స్ ని కిందికి మూవ్ అవుతాయి. అప్పుడు అందులో ఉన్న పొటెన్షియల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తాయి. సేమ్ స్ప్రింగ్ రిలీజ్ అయినప్పుడు కార్ మూవ్ అయినట్టుగా. అయితే ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, ఆ బ్లాక్స్ ని పైకి పంపడానికి మనమే ఎనర్జీని వాడుతున్నాం కదా అని. అయితే ఆ పవర్ ని మనం ఎక్సెస్ గా జనరేట్ చేసినప్పుడు వచ్చిన పవర్ ని యూజ్ చేస్తున్నాం. అదే స్టోరేజ్ కూడా చేస్తున్నాం. సేమ్ మన డ్యామ్స్ లో కూడా వాటర్ హైట్ మీదకు తీసుకెళ్లి రిలీజ్ చేస్తూ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తారు. వీళ్ళు వాటర్ కి బదులుగా బ్లాక్స్ ని వాడుతున్నారు. అయితే వీళ్ళు ఫ్యూచర్ లో వాటర్ తో కూడా టెస్ట్ చేస్తున్నారట. ఈ సిస్టమ్ ని ఎనర్జీ వాల్ట్ అనే ఒక కంపెనీతో స్టార్ట్ చేశారు. ఎనర్జీ వాల్ట్ వాళ్ళు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ని చైనాలో కంప్లీట్ చేశారు. ఇందులో 100 మెగావాట్ అవర్స్ ఎనర్జీని స్టోర్ చేసుకోవచ్చు. ఈ బిల్డింగ్ 150 మీటర్స్ 492 ఫీట్ హైట్ ఉంది. కాకపోతే ఇది ఎంటీ బిల్డింగ్ అవ్వడం వల్ల కేవలం ఎనర్జీ స్టోరేజ్ కోసమే కట్టారు. ఇందులో స్టే చేయడానికి ప్రొవిజన్ లేదు. కానీ ఇప్పుడు వాళ్ళు కట్టే బిల్డింగ్ మాత్రం అక్కడ స్టోరేజ్ మనుషులు కూడా నివసించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ర్యాపిడ్ అర్బన్ సిటీస్ కోసం పవర్ స్టోరేజ్ చేయడానికి ఈ పెద్ద బ్యాటరీ స్టోరేజ్ బిల్డింగ్స్ ని స్టార్ట్ చేస్తారట. ఈ బిల్డింగ్స్ కనుక వస్తే మనం ఎనర్జీ జనరేషన్ చేసిన పవర్ ని ఎఫెక్టివ్ గా స్టోరేజ్ చేసుకుంటూ అర్బన్ సిటీస్ కి చాలా అవైలబుల్ గా పవర్ ఉండేటట్టుగా చూస్తున్నారు. చూడాలి మరి ఫ్యూచర్ లో ఇది ఎలా ఉండబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.